వివన్ న్యూస్ తెలంగాణ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లా టాస్క్ ఫోర్స్ టీం దాడిలో పట్టుబడిన పీడీఎస్ రైస్. పంపా సాహితీ పీఠం బోధనలో జరిగిన కవి సమ్మేళనం, ముఖ్య అతిథులకు ఘనంగా సత్కారం. పాసరలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల నిర్వహణ. పాల్గొన్న ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. శంకర్ నగర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రావు జయంతి ఘనంగా నిర్వహించారు. త్యాగాలకు సేవలను స్మరించుకొని పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. శంకర్ నగర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. శంకర్ నగర్ చౌరస్తాలో భారత మాజీ ఉప ప్రధాని గౌరవనీయులు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. సందర్భంగా బాపు గారి త్యాగాలను సేవలను స్మరించుకుంటూ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ ఎంఆర్ఓ విఠల్, బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గిర్దవార్ గంగారెడ్డి, నక్క లింగారెడ్డి, బేంజర్ గంగారాం, జయశంకర్ గౌడ్, నరేష్, జయసి శంకర్, షేక్ జాకిర్ అహ్మద్, షేక్ మొహమ్మద్ తదితరులు ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్కి జన్మతిథి బర్త్ యానివర్సరీ ఉంది. బాబు జగ్జీవన్ రామ్ యాజ్ వి ఆల్ నో, ఇది వాళ్ళు చాలా పెద్ద నాయకుడు. ఈ ఇండియా నాట్ ఓన్లీ ఫర్ దళిత్స్ బట్ ఫర్ ది ఎంటైర్ ఇండియా. వాళ్ళు ఎక్స్ మినిస్టర్ కూడా ఉన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్, సమ్ టైమ్స్ హీ హెస్ బిన్ డిఫెన్స్ మినిస్టర్ ఆల్సో. 1971 వార్లో కూడా వాళ్ళు చాలా బాగా పనిచేశారు. సామాజిక హక్కులు, సామాజిక న్యాయాలు, సోషల్ జస్టిస్ అండ్ అందరూ హక్కుల కోసం వాళ్ళు బాగా పనిచేశారు. ఈజ్ ఏ ఐడల్, ఒక మంచి ఐడల్ లాగా వాళ్ళు ఉన్నారు ఫర్ ది ఎంటైర్ నేషన్, నాట్ ఓన్లీ ఫర్ పర్టికులర్ కమ్యూనిటీ బట్ ఫర్ ది ఎంటైర్ నేషన్. కాబట్టి వీఆర్ సెలిబ్రేటింగ్ హిస్ బర్త్డే టుడే, వీఆర్ సెలిబ్రేటింగ్ హిస్ బర్త్ యానివర్సరీ అండ్ సభీకు శుభాకాంక్షలు బోల్తాం, సభీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నసరులాబాద్ మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, ఉప ప్రధాని అయిన బాబు జగ్జీవన్ రామ్ కి నివాళులర్పించడం జరిగింది. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజు బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, మాజీ ఉప ప్రధానిగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించారని కొనియాడారు. ఆయన అభ్యుదయ భావాలు కలిగి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, కార్మికుల, కర్షకుల అభివృద్ధికి తోడ్పాటు అందించిన గొప్ప నేత అని అభివర్ణించారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగు జాడల్లో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మండల కన్వీనర్ టేకూర్ల సాయిలు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ దళిత జాతిలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదుగుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఉప ప్రధానిగా దేశానికి సేవలందించారని అన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి మరియు కార్మికుల శ్రమ దోపిడీని ప్రశ్నించి వారి ఎదుగుదలకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన కూతురు మీరా కుమారి 5 సంవత్సరాల పాటు లోక్సభ స్పీకర్గా దేశానికి సేవలందించారని గుర్తు చేశారు. ఆయన గొప్ప మహనీయుడు, నేటి సమాజానికి ఎంతో ఆదర్శమని, అలాంటి గొప్ప నేత యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దళిత జాతి తరఫున కోరుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, మాజీ సర్పంచులు తర్నం శాంతయ్య, వనం వెంకటేశ్వరరావు, నాయకులు గొడిసెల నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, చెంచు పెద్ద సాయిలు, కోదండ రామారావు, దేశ్పాక్ సాయిలు, అల్లం గంగారాం, టేకుర్ల వాసు, తర్రం పోచయ్య, అశోక్, టేకుర్ల మహేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగ్జీవన్ రావు సందర్భంగా నసరులాబాద్ మండల కేంద్రంలో జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. బాబు జగ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలు ఈరోజు జరుపుకోవడం జరిగింది.
బాబు జగజీవన్ రావు నెహ్రూ గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి మరియు తర్వాత ఉప ప్రధానిగా పనిచేయడం జరిగింది. మరి ఆయన జాతీయ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి కార్మికుల కొరకు వారు ఎంతో కృషి చేసిన వ్యక్తి. మరి ఆయన ఆశయాలను ఈరోజు మనం కొనసాగించాలని కోరుకుంటూ మరి ఈ నసలాబాద్ మండల తరపున అందరికీ నేను తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరి ఆయన బడుగు బలహీన వర్గాల కొరకు ఎంతో కృషి చేసిన వ్యక్తి. వారి ఆశయాలు నిజామాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ టీం మెరుపు దాడి నిర్వహించింది. పీడీఎస్ రైస్ పట్టుకోవడం జరిగింది. దాదాపు ఈ పీడీఎస్ బియ్యం 3 లక్షల వరకు విలువ ఉంటుందని అంచనా. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు సిబ్బంది మాలపల్లి ప్రాంతంలో దాడి నిర్వహించారు. దాడిలో TS-17T 8349 నెంబర్ గల అశోక్ లేలాండ్ వాహనంలో అక్రమంగా రవాణా అవుతున్న 7 టన్నుల పీడీఎస్ రైస్ పట్టుబడింది. ఈ పీడీఎస్ బియ్యం విలువ సుమారు 3 లక్షల వరకు ఉంటుందని డ్రైవర్ షేక్ ఇమ్రాన్ను అరెస్టు చేసి వాహనంతో పాటు తదుపరి విచారణ నిమిత్తం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారులకు అప్పగించారు. పంపా సాహితీ పీఠం ఆధ్వర్యంలో బోధన్లో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, బాన్స్వాడ, కామారెడ్డి, మోర్తా, నిర్మల్ ప్రాంతాల నుంచి కవులు హాజరయ్యారు. కవి సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా స్థానిక బోధన్ తహసీల్దార్ విఠల్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్, గౌరవ అధ్యక్షులు వై శ్రీనివాస్, బోధన్ ఎంఈఓ నాగయ్య, పోతంగల్ ఎంఈఓ లోల శంకర్, పంపా సాహితీ పీఠం అధ్యక్షులు పురాణే అజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పబ్బా మురళి, మహిళా అధ్యక్షులు కండ్రగడ్డ భారతి, ఉపాధ్యక్షులు ప్రభాకర్ స్వామి, రాజ్, ఉషోదయ మహిళా కళాశాల ప్రిన్సిపల్ ఆనందరెడ్డి, నిజామాబాద్, బాన్స్వాడ, కామారెడ్డి, మోర్తా, నిర్మల్ ప్రాంతాల నుంచి కవులు పాల్గొన్నారు. తెలుగులో వాళ్ళ పద్యాలు చదువుతూ ఉంటే మొత్తం క్లాస్ అంతా పిల్లలు సైలెంట్. అంటే మీ కవితలు ఏవైతే ఉన్నాయో కవితలకు అలాంటి ఆకర్షణ ఉంటుందండి. అంత మంచి ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు మన సార్ ఇప్పుడు అజయ్ సార్ కూడా ఒకటి చదివాడు. చదువుతూ ఉంటే ఉన్న మన మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి మనం ఒక దైవభక్తికో లేకపోతే ఆ దాంట్లో లీనమైపోతాం. సో మీకు అందరికీ మరొకసారి కోరుకున్నది ఏంటంటే ఉషోదయ మహిళా జూనియర్ కాలేజ్లో కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి కవయిత్రులు విచ్చేసి చక్కటి కవితలను పండించడం జరిగింది. మరి బోధన్ తహసీల్దార్ గారు, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కిషోర్ సార్ గారు, ట్రస్మా జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ సార్ గారు, బోధన మండల ఎంఈఓ గారు, కొడిగిరి మండల ఎంఈఓ గారు, అదేవిధంగా పంప సాహితీ పీఠం కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మరి కవుల యొక్క కవితలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు పంపా సాహిత్య పీఠం తరఫున తెలియజేస్తున్నాము. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. బోధన్ పట్టణంలోని మారుతి మందిరంలో ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు హనుమాన్ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కరపత్రాలను విడుదల చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మారుతి మందిరం బోధన్ సమస్త భక్తులకు తెలియజేయడం ఏంటంటే ఈ నెల 12వ తేదీ నాడు శనివారం రోజున చైత్ర పౌర్ణమి హనుమాన్ దినోత్సవ బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తేదీ 10 నుండి 12వ తేదీ వరకు 3 రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాల యొక్క కరపత్రాలను దేవాలయ కార్యనిర్వహణ అధికారి నాయకం రాములు, దేవాలయ అధ్యక్షుడు గుండేటి శంకర్, దేవాలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ మరియు కార్యవర్గ సభ్యులు బొందు శేఖర్ మరియు శంకర్, సుధాకర్ మరియు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. ఇట్లు మారుతి మందిర్ బోధన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ. బోధన్ పట్టణ భక్తులందరికీ కూడా హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన బోధన్ పట్టణంలో గల దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ మారుతి మందిరంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరము విశ్వవసు నామ సంవత్సరము చైత్రమాసము త్రయోదశి నాడు మొదలుకొని మరి పౌర్ణిమ వరకు 3 రోజులు త్రిదానికగా 3 రోజులు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క జన్మోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఆ రోజు శనివారం రావడం చాలా విశేషము. శనివారం సాయంత్రము 5 గంటలకు మరి ఆ స్వామివారి యొక్క రథయాత్ర ఉంటుంది. ఇక్కడ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు. మరి ఇటు కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమం కూడా రథయాత్ర సంపూర్ణంగా విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. మన దేవాలయం నుండి మాత్రమే ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమము. కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆ భగవంతుని ఆంజనేయ స్వామి కృపాపాత్రను కాగలనని కోరుతున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. బాసర మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, సామాజిక సేవ కోసం పోరాడిన మహానేత బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాసర మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానేత బాబు జగజీవన్ రామ్ 118వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగజీవన్ రామ్ జీవిత ఆశయాలు యువతకు ఆదర్శంగా నిలవాలన్నారు. బీహార్కు చెందిన వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన జగజీవన్ రామ్ భారత పార్లమెంట్లో 40 ఏళ్ల పాటు వివిధ కీలక పదవుల్లో సేవలు అందించడమే కాకుండా ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఆయన చేసిన పోరాటాలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఆయన చేసిన భారతదేశానికి చేసిన సేవ, స్వాతంత్ర సమరయోధుడు, మహాత్మా గాంధీతో పాటు అనేక సార్లు జైల్లో పోయిన వ్యక్తి, దేశ ఉప ప్రధానమంత్రి, దేశంలో 40 సంవత్సరాలు రైల్వే మంత్రిగా, కార్మిక మంత్రిగా, సంరక్షణ మంత్రిగా, విదేశ్ మంత్రిగా సేవలు చేసిన బాబు జగన్రామ్ జయంతి ఇలా చాలా గొప్ప జయంతి సందర్భంగా ఆయన ఎక్కడ పుట్టిండు, బీహార్ స్టేట్ లో పుట్టిన ఆ వ్యక్తి, బడుగు బలైన వర్గాల్లో పుట్టిన ఆ వ్యక్తి, దేశానికి సేవ చేసిన ఆ వ్యక్తి ఇలా మనం యాద్ చేసుకోవడం అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అడుగుజాడలో నడాలా. మన బడుగు బలైన వర్గాలకు ఏదైతే ఎడ్యుకేషన్ మస్ట్ బి కంపల్సరీ అని ఇప్పుడే సోదరులు చెప్పారు, చదువు నేరాలా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడు, ఎప్పుడైతే బడుగు బలైన వర్గాలు పైకి పోతారంటే వాళ్లకు ఎడ్యుకేషన్ కంపల్సరీ అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ రోజు కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం. ఇంకా ఎడ్యుకేషన్ లో ఇప్పుడే కొంత సోదరులు చెప్పారు, మాదిగ సమాజం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ రాలేదని. వాస్తవంగా ఈ చదువు అనేది ఏదైతే ముఖ్యం ఉంటుంది, అక్కడికి వెళ్లి వాళ్ళకి మన కమ్యూనిటీ కానీ మన ఫ్యామిలీ కానీ పైకి వెళ్తారు. వాళ్ళు మంచి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ అని వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలు మొట్టమొదటిసారి కమిటీ హాల్కి పెడతా అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఏదైతే ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు అని ఇస్తున్నారు మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ శాంక్షన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి మాదిగ జాతి నుంచే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మాదిగ జాతి మన హిందూ సంస్కృతిలో అందరికన్నా ముంగట ఉంటే మన సంస్కారం మంచిగుంటుందని మనం పూజ చేస్తామని ఆ మాదిగ జాతికి ఫస్ట్ ఇల్లు ఇచ్చి మన ఇక్కడ ముహూర్తం చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాజీవ్ యువ శక్తి గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు అప్లికేషన్ వేయండి. నేను బ్యాంకులో చెప్పి ఏదైతే లోన్స్ ఉన్నాయి అవి కూడా ఇప్పిస్తానని చెప్తున్నాను. ఏదైతే ఎడ్యుకేషన్ చేస్తున్న పిల్లగాళ్లకు ఎస్సీ వెల్ఫేర్ అని ఏదైతే ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్ నుంచి కూడా ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ కూడా నేను మన స్టేట్ గవర్నమెంట్ కు మాట్లాడి ఇప్పిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ బాసర్ పుణ్యక్షేత్రము మీకు అందరికీ గుర్తు. ఇక్కడ డెవలప్మెంట్ చాలా అవుతుంది. నేషనల్ హైవే అయింది,
IIIT అయింది. అదేవిధంగా ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం కూడా వస్తుంది ఎడ్యుకేషన్ కోసం. నేషనల్ హైవే మాహూర్ దాకా కూడా మొన్న గడ్కరీ గారు కూడా. నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలోని వేదం తపోవన్ పాఠశాలలో ప్రకృతి వనంలో తల్లిదండ్రులకు కృతజ్ఞతగా నిర్వహించిన పాదపూజ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హాజరై తల్లిదండ్రుల సేవా భావాన్ని గురించి విలువైన మాటలు చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేసి వారికి తమ ప్రేమాభిమానాలను వ్యక్తపరిచారు. కార్యక్రమం హాజరైన వారిలో భావోద్వేగం వ్యక్తమైంది. తల్లిదండ్రుల కృషిని గుర్తించి గౌరవించడం అనేది సంస్కారయుత సమాజానికి సూచిక అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అనేక ఎగ్జాంపుల్స్ వస్తాయి, పుస్తకాల్లో, టీవీలో వస్తాయి, వాట్సాప్లలో వస్తాయి, న్యూస్ పేపర్లో వస్తాయి. కొందరు రెస్పెక్ట్, సంస్కారం అనేది శబ్దం లేదు. ఇప్పుడు మన పిల్లగాడు స్కూల్ పోతాడు, స్కూల్ పోయేటప్పుడు అమ్మ నేను స్కూల్ పోతున్నా, నాన్న నేను స్కూల్ పోతున్నా అంటే ఎంత సంతోషపడతారు అని ఈ సంస్కారం అనేది చెప్పడం ఈ వేదం స్కూల్లో ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను. ఎందుకంటే సంస్కారం లేకుంటే ఈ దునియాలో ఎవరు లేరు, మన దేశం కూడా నడది. పాశ్చాత్య దేశం కంటే మనం పోతే మన భారతీయ సంస్కృతి అంత మర్చిపోతాం. భారతీయ సంస్కృతి దేవుళ్లకు పూజ చేసుడు, నాయనమ్మకు రెస్పెక్ట్ ఇచ్చుడు, నాయనమ్మకు పదావేదన చేస్తుడు, తాత అయి ఉంటే కూడా వాళ్ళకు పదావేదన చేసుడు, ఎటువంటి గిట్ట మన సంస్కారం ఉంటే మన పిల్లగాడు చాలా ముంగట పోతాడని నేను భావిస్తున్నాను. ఈరోజు చూస్తాం మన పిల్లగాళ్ళు అమెరికా పోయిండు, లండన్ పోయిండు, ఆస్ట్రేలియా పోయిండు. ఇద్దరు కొడుకులు ఉంటే అమ్మ చనిపోతే చిన్నోడు వస్తాడు, పెద్దోడు రాడు. తండ్రి చనిపోతే పెద్దోడు వస్తాడు, చిన్నోడు రాడు. ఫోన్ చేస్తే నాయన రారా అంటే నేను ఎందుకు రావాలా, నాకు సంస్కారం చెట్టోడు తమ్ముడో కదా అని అంటారు, లేకుంటే అన్న కాబట్టి. ఈ సంస్కారం కాదు. సంస్కారం అనేది అతి పెద్ద ఇది ఎడ్యుకేషన్. ఈ IAS IPS డిగ్రీ మన గ్రూప్ 1 సర్వీసెస్ రాస్తే కూడా రాదు, కానీ ఈ కంపల్సరీ కావాలని ఈ తల్లిదండ్రులకు స్టూడెంట్స్కు చెప్తున్నాను. మనం ఎలాగ తయారు చేస్తాం, ఇప్పుడు కుమ్మరోడు కుండ తయారు చేస్తాడు, ఇంకా ఏదైనా సురై తయారు చేస్తాడు, అన్ని విధాలుగా ఎట్లా రకం ఎట్లా మనం గిరిక చూపిస్తే అట్లా మట్టితోని తయారవుతుంది కుండ. మనం కూడా మన పిల్లగాళ్ళకు ఎట్లా ఉంచితే, మన పిల్లగాళ్ళు ఎట్లా ఉంచితే ఎట్లా తయారవుతుంది. ఇప్పుడు చెప్పాడు, LKG పిల్లగాళ్ళు, UKG పిల్లగాళ్ళు ఎంత అడుగులు నడాలి, 5th వరకు ఉన్న పిల్లగాళ్ళు ఎంత అడుగులు నడాలి, 10th వరకు పిడుగులు అంత నడాలి. వాళ్ళకు లైఫ్లో ఎటువంటి వ్యాధులు రావు, BP రాదు, షుగర్ రాదు, ఇంకా చాలా వ్యాధులు వస్తున్నాయి. అటువంటి వ్యాధులు అది అవసరం. ఇలా వ్యాయామం అనేది, యోగా అనేది అవసరం, మనకు కంపల్సరీ కావాలి. ఇలా ఏముంది, ఈ గీత దూరం దగ్గర చేనులో ఉంటే తండ్రి పడుతాడు, కొడుకు కూర్చుని పెట్టుకుని పోతాడు. అంటే వ్యాయామం కాదు, వ్యాధులు ఎక్కువ వస్తాయి. ఎక్సర్సైజ్ మస్ట్ బి కంపల్సరీ అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీనివాస్ సార్ ఏదైతే కష్టపడ్డాడు, నేనైతే అనుకుంటాను శ్రీనివాస్ సార్ అక్కడికి వెళ్ళి మా వరలక్ష్మి బిడ్డే ఉన్నది అనుకుంటాను, కానీ అట్లా కాదు. వరలక్ష్మి బిడ్డే అక్కడికి వెళ్ళి శ్రీనివాస్ సార్ ఉన్నాడు. ఎందుకంటే ఆమె 24 అవర్స్ ఈ స్కూల్లో ఏం నడుస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా టాస్క్ ఫోర్స్ టీం దాడిలో పట్టుబడిన PDS రైస్. పంపా సాహితీ పీఠం బోధనలో జరిగిన కవి సమ్మేళనం, ముఖ్య అతిథులకు ఘనంగా సత్కారం. పాసరలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల నిర్వహణ. పాల్గొన్న ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.